రంజాన్ సీజన్ వచ్చిందంటే మనందరికి గుర్తుకొచ్చేది హలీం. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ ఒక బౌల్‌లో 1 కప్ వీట్ తీసుకోవాలి. గోధుమ రవ్వ లావుగా ఉండేది తీసుకోండి. దాంతో పాటు హాఫ్ కప్ బాస్మతి రైస్, హాఫ్ కప్ చనా దాల్, ఇంకా హాఫ్ కప్ ఉరద్ దాల్, హ్యాండ్‌ఫుల్ ఆఫ్ బాదం. హ్యాండ్‌ఫుల్ ఆఫ్ బాదం అంటే 15-20 దాకా ఉండాలి. ఇది మంచిగా వాష్ చేసుకొని 2-3 అవర్స్ నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్‌లో 2 లాడిల్ స్పూన్ ఆయిల్ ఏసుకోవాలి. నేను ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ తీసుకుంటున్నాను. అలాగే 1 లాడిల్ స్పూన్ ఘీ తీసుకొని హీట్ అయ్యాక 2 మీడియం సైజ్ చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని లైట్‌గా ట్రాన్స్‌పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతలోపు ఇంకో కుక్కర్‌లో ఆల్రెడీ మనం సోక్ చేసుకున్న ఈ పప్పులన్నీ 2-3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం. అయితే ఫ్రై అయిపోయినాయి. ట్రాన్స్‌పరెంట్ అయిన తర్వాత 3 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన ఎళ్ళేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కిలో మటన్ ఎయాలి. బోన్స్‌దే తీసుకోండి. బోన్స్‌దే తీసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఇందులో హాఫ్ టీ స్పూన్ టర్మరిక్, హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీరా, నార్మల్ జీరా ఉంటుంది కదా! ఆ జీరాని యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. దాని తర్వాత 1 లెమన్ స్క్వీజ్ చేసి వేసుకొని, ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కొరియాండర్ అండ్ పుదీనా, ఇంకా 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. కారం ఇష్టపడే వాళ్ళుంటే ఇంకో 2 యాడ్ చేసుకోండి. ఇది వేసిన తర్వాత ఇంకో 2 మినిట్స్ అలా కుక్ చేసుకొని, సాల్ట్ టేస్ట్‌కి సరిపడంత వేసుకొని, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఏసి 4-5 విజిల్స్ మటన్ బాగా బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దాల్స్ అయితే బాగా కుక్ అయిపోయినాయి. ఇది చల్లగా అయిన తర్వాత ప్యూరీలోకి గ్రైండ్ చేసుకుంటాము. మరీ డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ ఏసి ప్యూరీలోకి గ్రైండ్ చేసుకోండి. హలీం చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఓపిక. మటన్ బాయిల్ అయిందో లేదో ఈలోపు మనం చూద్దాము. మటన్ అయితే బాయిల్ అయిపోయింది. ఇలా పట్టుకొని చూస్తే పీసెస్ అనేవి మంచిగా వచ్చేయాలనమాట. మటన్ అయితే బాయిల్ అయిపోయింది. ఇది పైన తేలుతున్న ఆయిల్ సెపరేట్ బౌల్‌లోకి తీసేసుకుంటాము. ఎందుకంటే ఇది హలీం సర్వ్ చేసేటప్పుడు పైన టాపింగ్స్ లాగా వేస్తాం కదా! ఆనియన్స్ ఎంత తీయగలరో అంత ఆయిల్ అయితే పక్కన తీసేసేయండి. ఆయిల్ పక్కన తీసేసిన తర్వాత మటను ఒక స్ట్రెయినర్‌లో స్ట్రెయిన్ చేసుకొని బోన్స్ లేకుండా మ్యాష్ చేసుకోవాలి. అలాగే బోన్ మ్యారో కూడా పక్కన తీసేసుకోవాలి. ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు. బోన్స్ లేకుండా వేసుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు మ్యాష్ చేసుకున్న మటన్‌ని కుక్కర్‌లో లేదా ఒక పెద్ద వెసెల్‌లో తీసుకొని ప్యూరీ చేసుకున్నాం కదా! గ్రైండ్ చేసుకున్న ఆ ప్యూరీ వేసి మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే ఎలాస్టిసిటీ రావాలి. ఇందులో 1 టీ స్పూన్ షాజీరా, హాఫ్ టీ స్పూన్ లవంగాలు, 2 హాఫ్ ఇంచ్ ఉండే సినామన్, హాఫ్ టీ స్పూన్ పెప్పరు, ఇది హాఫ్ టీ స్పూన్ టేల్డ్ పెప్పర్ అంటారు. హలీంలో కంపల్సరీ వేయాలిది. హోమ్ మేడ్ గరం మసాలా ఏసి హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసి కూల్ చేసిన మిల్క్, 2 గ్రీన్ చిల్లీస్, హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్, ఇది డ్రైడ్ రోజ్ పెటల్స్‌ని జస్ట్ అలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే అయినా వేసేయొచ్చు. ఇంకా హ్యాండ్‌ఫుల్ ఆఫ్ పుదీనా అండ్ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కొరియాండర్, కొంచెం సాల్ట్ ఏసుకొని, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకొని, మళ్ళీ ఇంకోసారి మంచిగా మ్యాష్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియెంట్స్ అనేవి బాగా కలిసిపోవాలనమాట. అంతవరకు మ్యాష్ చేసుకొని మటన్ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మిగిలి ఉంటుంది కదా! అది గూడా వేసేసి మంచిగా మ్యాష్ చేసుకొని స్టవ్ మీద కొంచెం సిమ్‌లో పెట్టేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగొచ్చింది. దీనిపైన సర్వ్ చేసుకునేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, కాజు, కొంచెం పుదీనా, తీసి పెట్టుకున్న ఆయిల్ వేసి ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.